మోడీని ఆపి తీరాలన్నటువంటిదే ప్రస్తుతం అందరి లక్ష్యం. 12 సంవత్సరాలు కంటిన్యూస్‌గా ప్రైమ్ మినిస్టర్. ప్రత్యక్ష ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ రికార్డు కూడా వెళ్ళిపోయింది. పరోక్షంగా 5 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నాడు ఆయన. నియమితుడైన ప్రైమ్ మినిస్టర్. బ్రిటన్ ప్రభుత్వం చేత నియమితుడైన ప్రధానమంత్రిగా. అలా కాకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచిన దాంతో పోల్చుకుంటే, ఆయన నడిచిన దాంతో పోల్చుకుంటే ఇంకొక దాటిపోయారు నరేంద్ర మోడీ. అదే సందర్భంలో భారతదేశపు చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణలు ఇప్పుడు జరిగినాయి. జీఎస్టీ సంస్కరణ దగ్గర నుంచి ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మార్పులు అనేకం. ఈ మార్పు ప్రతి ఒక్కటి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావచ్చు, ఈ ప్రతిదీ కూడా ఈ దేశంలో ఎదుగుదల అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ప్రపంచంలో 12వ స్థానంలో 13వ స్థానంలో ఉన్నటువంటి మనం ఇవాళ ఏకంగా 4వ స్థానంలో ఉన్న 3వ స్థానానికి ఎగబాకుతున్నాం. ఇది చైనాకి కష్టం. చైనాకి కష్టం అంటే భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలకి నష్టం. అదే సందర్భంలో అమెరికాకి కష్టం. ఎందుకంటే తమతో పోటీ పడేటటువంటి వాళ్ళని వాళ్ళు అంగీకరించలేరు. కాబట్టి అమెరికా భావజాలం ఉన్నటువంటి భారతదేశంలోని కొన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఎన్జిఓలకి కష్టం నష్టం. అట్లాగే ఈ దేశంలో ఏదో ఒక నేరేషన్ క్రియేట్ చేసి అమెరికాకి అమ్ముడుపోయిన వాళ్ళు, చైనాకి అమ్ముడుపోయిన వాళ్ళు చేసే ఆటల జూదానికి చెక్ పెడుతూ వచ్చాడు నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీ దిగిపోవాలి. నరేంద్ర మోడీ దిగాలంటే ముందు వాళ్ళ మంత్రివర్గంలో ఒకళ్ళని దించాలి. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని నీటిని అడ్డుపెట్టి ఇంతవరకు భారతదేశ చరిత్రలో పేపర్ లీక్ కోసం దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఉద్యమం ఎప్పుడు జరగలేదు, ఇంత రాజీనామాలు ఎప్పుడూ జరగలేదు, ఇన్ని పార్టీలు కలిసి చేసింది కూడా ఎప్పుడు లేదు. అంటే వీళ్ళందరూ ఒక ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ముందు ధర్మేంద్ర ప్రధాన్ని దించితే ఆ పైన మోడీని దించవచ్చు. ఇదే వీళ్ళ లక్ష్యం.